తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అండగా తెలంగాణ కబడ్డీ లీగ్ ఒకటి జరగబోతున్నదట. పోస్టర్ లాంచింగ్ ఒకటి ఉన్నది. మార్చ్ 5, 2026 గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఫిలిం స్టార్స్, ఎంపీ, ఎమ్మెల్యేస్, పోలీస్, డాక్టర్స్ టీమ్స్, జర్నలిస్ట్ టీమ్స్ అండ్ కార్పొరేట్ టీమ్స్. కబడ్డీ ఆటగాళ్ళు ఉన్నారు ఆయనలో. అంటే ఫ్రెండ్లీ గేమ్ ఇది. ఫ్రెండ్లీ గేమ్. సో అంటే ఫండ్ రైజింగ్ అనమాట ఇది, అంతే కదా. సో ఫండ్ రైజ్ చేసి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి దాని ద్వారా వచ్చినటువంటి కొంత అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి సో వివిధ రూపాల్లో ఇచ్చే ఒక మంచి ప్రయత్నం, మంచి కాన్సెప్ట్ ఇది. ఈ ఆలోచన ఎవరిది, కాన్సెప్ట్ ఎవరిది? నా ముందు క్రాంతి ఉన్నాడు, కేఆర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీకు అంటే నేను అన్న పేరు ప్రణయ్ గౌడ్. పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, అందరికీ తెలుసు. సో అమరవీరులు అనగానే అన్నను పట్టుకొని వచ్చారు. ఎవరు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. విషయం ఏంటంటే అన్న, తెలంగాణ అమరవీర కుటుంబాలకు అండగా ఇప్పుడు కబడ్డీ లీగ్ అని చెప్పేసి మార్చ్ 5th రోజు గచ్చిబౌలి స్టేడియంలో పెడుతున్నాం. సో దీనికి సంబంధించి ఏంటంటే ఇలా తెలంగాణ ఏర్పడడానికి కారణం, తెలంగాణలో మనం ఉండడానికి కారణం మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మాట్లాడుతున్నాము ఇటు అని అంటే దానికి కారణం అమరవీరులు. సో వారి కుటుంబాలను ఇప్పటి వరకు కొద్ది మేరకు ఎవరైతే ఉన్నారో పైన కనిపించిన వాళ్ళకి మాత్రమే లబ్ధి జరిగింది. గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి ఇంకా లబ్ధి జరగలేదు. సో ఆ సదుద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళకు కూడా కావాలి, వాళ్ళ త్యాగాలకు మంచి జరగాలి, వాళ్ళ త్యాగాలకు ఖచ్చితంగా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళకు పెన్షన్లు కావచ్చు, ఓ 50,000 నుంచి ₹1,00,000 సాయం కావచ్చు, ఆర్థిక సాయం. అదేవిధంగా వాళ్ళకి లైఫ్ టైం ఇన్సూరెన్స్ కొంతమందిని రెక్టిఫై చేసినాము. దాదాపు ఇప్పుడు తొలి దశ ఉద్యమంలో 369 అరౌండ్ అంతమంది ఉన్నారు. రికార్డ్సే లేవు అసలు. అంటే అప్పుడు యాంటీగా తిరిగిర్రు. జై తెలంగాణ అంటేనే అదో తిరుగుబాటు లెక్క ఉన్నది కాబట్టి వాళ్ళ రికార్డ్స్ అంత స్పష్టంగా లేవు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ దశలో దాదాపు 1,200 నుంచి 1,500 మంది చనిపోయారు. ఇప్పుడు వాళ్ళవి కొంత మేరకు డిస్ట్రాయ్ అయి ఉన్నాయి. సో మేము మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా, మాకున్నటువంటి టీమ్స్ ఆధారంగా మేమైతే సేకరించినాం కొంతమంది. సో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరైతే ఇంకా అడుగున పడి ఉన్నారో, ఇంకా కూడా గుర్తింపు లేదో, వారి కుటుంబాలకు న్యాయం చేసేందుకు, వాళ్ళని నిలబెట్టేందుకు, వాళ్ళ త్యాగాలు ఒట్టిగా పోకుండా వాళ్ళని కాపాడుకునేందుకు ఈ ప్రయత్నం ఇది. ఓకే రైట్. అందులో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో అన్న మార్చ్ 5th రోజు ఈవెంట్ ఉన్నది. ఇది 5th రోజు ఈవెంట్. 5th రోజు ఈవెంట్. ఈవెంట్ ఆ రోజే, ఈ గేమ్ కూడా ఆ రోజే, కబడ్డీ లీగ్ కూడా ఆ రోజే. వన్డేలోనే అన్ని మ్యాచెస్ వన్డేలోనే, సింగిల్ డే. ఓకే. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వరకు ఈ కబడ్డీ లీగ్ కంప్లీట్ అవుతుంది. ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదే ప్రోగ్రాము స్టేజ్ మీద చాలామంది ప్రముఖులు కూడా, అంటే మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, చాలామంది అట్లే పొలిటీషియన్స్ కావచ్చు, ఫిలిం స్టార్స్, కొంతమంది తెలంగాణ అంటే కొంత ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఓకే. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది చాలామంది స్పాన్సర్స్ కూడా దీనికి రావడం అయితే జరిగిందన్న. ఇంకా మీరు మన్నే ఫౌండేషన్, సో మీదేనా ఈ ఆలోచన? ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? చెప్పండి. ఎన్నో త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ. 1969 నుంచి తొలి దశ ఉద్యమం మొదలైంది. అప్పటి నుంచి ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకు ఇప్పటివరకు 2014 నుంచి 2025 దాకా ఏ గవర్నమెంట్ కూడా ఏం చేసిన పాపన పోలేదు. సో మాకు అనిపించింది, క్రాంతిపై నేను కూర్చొని ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలి. ఇద్దరు పెన్షన్ రూపకంగా కావచ్చు, ఇద్దరు కొంత ఆర్థిక సాయం కావచ్చు, చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వచ్చినాం. ఇంతకుముందు మేము కూడా మనం ఉప్పల్ స్టేడియంలో కూడా ఒక మ్యాచ్ పెట్టి ఆర్మీ వైఫ్స్ అసోసియేషన్ కొంత ఆర్థిక సాయం చేసినాం. దాంతో క్రాంతిపై నేను కూర్చున్నప్పుడు ఇట్లా మనం ఒకటి చేద్దాము అనే ఆలోచనతో ముందుకు వచ్చినాం. సో ఎనీవే మీరేం చెప్పదలుచుకున్నారన్నా? అంటే అంటే ఆలోచన మంచిది, దీన్ని ఇంకా ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు అంత కలెక్ట్ అవుతుందా అమౌంట్? ఎట్లా పాసిబిలిటీస్ మేరకు చేసుకుంటూ పోతాం. మా టార్గెట్ అయితే మొదటి విడతలనే ఒక 100 మందికి ఇవ్వాలన్నది ఉద్దేశము. వచ్చేస్తుంది, ఏం కాదు, ఏముంది. మొదటి విడతలనే 100 మందికి ఇవ్వాలన్నది ఉద్దేశం. సో ఎంతవరకు అయితే అంతవరకు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళకు లబ్ధి జరగాలి. ఈ విడతల వారి ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు ఈ ఇయర్ పెట్టాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడతాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడతాం, ఒక డిఫరెంట్ కాజ్ మీద. సో అట్లా ముందుకు పోదాం అన్నది ఆలోచన. మీరేం చెప్తారు? యాక్చువల్గా ఇది మంచి ప్రయత్నమే. వాస్తవం కూడా స్టేక్ హోల్డర్స్ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదలు ఎవరికన్నా ఒక చెయ్యి అందించి పైకి లేపాలనే ఆలోచన చేయాలంటే మాత్రం అది మొట్టమొదలు
అమరుల కుటుంబాలు, దాని తర్వాత కళాకారులు. అంతే. సో అమరుల కుటుంబాలకు ఎంత చేసినా తక్కువనే, వాళ్ళ త్యాగానికి ఎంత చేసినా తక్కువనే. ఇది ఒక మంచి ప్రయత్నం. ప్రభుత్వాలు వాళ్ళ అన్నయ్య చేయలేదు ఇప్పటిదాకా. వాళ్ళు జీవోలు పెద్ద పెద్ద జీవోలు ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, ఒకటి అటెండర్లు చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చిండ్రు. యాక్చువల్గా అప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు ఫస్ట్ జనరేషన్ చదువుకున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ప్రవీణ్ నాయక్ ఉన్నాడు. ప్రవీణ్ నాయక్ మొట్టమొదటి అమరుడు తొరూరు దగ్గర. వాళ్ళ తల్లి, మనం కూడా పోయినాం కదా, మన తెలుగు పోయినాం కదా. ఇప్పుడు వాళ్ళకి ఏందో చిన్న అటెండర్ నౌకరీ ఇచ్చిండ్రు, అయిపోయింది. వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు 5-6 ఏళ్లకు చేతికి అందిరు. వాళ్ళకి అట్లా కాకుండా ఏదో జూనియర్ అసిస్టెంట్ అట్లా పోస్టులు ఇచ్చేది ఉంటేనేమో వేరే తిరిగి ఉంటుండే. ఇప్పుడు లేదా అక్కడికి కొంతమందికి ఆల్రెడీ రిటైర్మెంట్ కూడా అయిపోయింది. వాళ్ళు అప్పటికి ఏజ్ కూడా సెట్ కాక రిటైర్మెంట్ కూడా అయిపోయారు. సో అటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఆ గవర్నమెంట్స్ అయితే ఎట్లాగో పట్టించుకుంటలేవు. ఇది ఇటువంటిది ఒక ఈ ప్రయత్నం అయితే మంచిది. సమాజం అన్న వాళ్ళను ఆదుకోవాలనే ఆలోచన వచ్చుడు అనేది డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాల్సినటువంటి ఆలోచన. అందుకే క్రాంతి చెప్పంగానే నేను అన్న మీరు కూడా మాకు సపోర్ట్ ఉండాలంటే సమస్యనే లేదు, ఉంటామని చెప్పాను. ఎందుకంటే నేను 69ది నీకు ఐడియా ఉంది కదా. 69లో ఆ రీసెర్చ్ చేసినప్పుడు 369 మంది గురించి 2004లో పోతే వాళ్ళ ఇళ్ళకి పోతే ఒక 54 అనుకుంటా దొరికినాయి. అసలు వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే ప్యాథటిక్, అసలు ఎవరు నమ్మడు. చాలా మంది మా కుటుంబంలో చనిపోయిన చెప్పేటందుకు చాలా ఇన్కమ్ ఉందయ్యారు. అట్లా కొంతమంది నాకు డేటా ఇచ్చేటందుకు కూడా అనవసరంగా చచ్చిపోయారు. తెలంగాణ గురించి అంత దుర్మార్గులు, ద్రోహుల చేతులలో తెలంగాణ పోయింది, మోసకారుల చేతులలో ఉన్నది, ఉట్టిగా వాడక దొప్పుతున్నారు మమ్మల్ని అనే అభిప్రాయంలో ఉండే. సో అప్పుడే ఒక 17-18 మందిని ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మేము ఓపెన్ పోస్టర్ రిలీజ్ చేసి ఓపెన్ గా చెప్పి నెలకు 1000 రూపాయలు అప్పుడు ఏదో చిన్న మనం ఉడతా సాయం చేసి వాళ్ళని హెల్త్ అటు ఇటు కాపాడేందుకు చేసినాము. సో అప్పటి నుంచే నాకు ఈ కుటుంబాలకి ఏమన్నా చేయాలనే దాంట్లో ఉంటుండే. వీళ్ళు వచ్చుడు అనేది చాలా మంచిది. ఇది ఇంకా విస్తృతంగా జరగాలి. లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా కుటుంబాలకు ఏమైపోయిందంటే, నువ్వు లోకల్ మనం పోతే బద్నామైనరు బాగా. పాపం వాళ్ళకు వచ్చింది లేదు, ఇచ్చింది లేదు, ప్రతి ఒక్కడు అనౌన్స్ చేస్తాడు. ఒకసారి అయితే మన ఇక్కడ ఈ కోదండరామ్ సమక్షంలో చాలా మంది లీడర్ల సమక్షంలో మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లా చెక్కులు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయినాయి. మరి కుటుంబాలకు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయినాయి ఇంతకుముందు. వాళ్ళ చాలా టీఆర్ఎస్ వాళ్ళు ELS చాలా మంది ఉండలే అందులో. ఇక ఇప్పుడు అది చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్ర. అంటే జనంకు మాత్రం పోతే ఇలా బొచ్చడి పైసలు వచ్చినాయి అనేది బద్నామైరు. కానీ వాస్తవంగా కూడా అట్లా అందరికీ రాలేదు, ఏదో 1-2 కుటుంబాలకు తప్ప జరగలేదు. ఇది ఒక మంచి ప్రయత్నము. సమాజం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకెవరన్నా ఇచ్చేటోళ్ళు ఉంటే కూడా జెన్యున్ గా జరగాలి. ఇది జెన్యున్ గా చేసే ఆలోచన ఉన్నది కాబట్టి ముందుకు వచ్చిండ్రు. ఇటువంటివి ప్రతి లోకల్లో కూడా జరిగి ప్రభుత్వాలు వాళ్ళని కాపాడనప్పుడు అట్లీస్ట్ ప్రజలన్నా ఓన్ చేసుకునే సిచ్యువేషన్స్ మాత్రం ఉండే. ఇవాళ ఇప్పుడు 1200 మంది అన్నారు కదా గవర్నమెంట్. ఏది కేసీఆర్ అన్నాడు, తర్వాత రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. ఆ 1200 మందిని ఇప్పటికి ఐడెంటిఫై కూడా చేయలే వాళ్ళు. అసలు కలిస్తే కదా ఫస్ట్ కనీసం పిలిచి రావాలని అపాయింట్మెంట్ లేదు. మనం కూడా మొత్తుకున్నాం కదా, మనం పోయి అమర్ల స్తూపం దగ్గర పోయి మనం వాళ్ళ ఇంటికి కూడా పోయినాం కదా, పూలా వాళ్ళ ఇంటికి పోయినాం కదా. ఇంటికి పోయినాం. అది ఇప్పటిదాకా కనీసము వాళ్ళ అప్లికేషన్లు ఇచ్చి పోతూనే ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా వాళ్ళకు కనీసం మనీ లేదు, వాళ్ళ ఇళ్ళ జాబులు లేవు, ఏం లేవు. సో ఇటువంటి ప్రయత్నం ఇది ఎంకరేజ్ చేయాల్సిన ప్రయత్నం ఇది. ఇది కాదు. సో ఆల్ ఆర్ వెల్కమ్. జనం పడతారా? టికెట్ ఏమనేది దీనికి? నో టికెట్, ఫ్రీ టికెట్, ఫ్రీ ఎంట్రీ. సో పబ్లిక్ ఏమైనా కాంట్రిబ్యూషన్ అట్లా ఏం లేదా? ఏం లేదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరగాల్సిన అవసరం. మనం ఎట్లా మన సపోర్ట్ తప్పకుండా కూర్చోండి, నేను వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించా? చెప్పండి. రైట్. నేను ఈ విషయము అంటే ఈ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి, వాళ్ళని ఆదుకోవాలన్న కాన్సెప్ట్ మేము తీసుకున్నాము అని మీకు ఫోన్ చేసిన. అవును. వెంటనే మీరు నేను నిన్న లేటే ఫోన్ చేసిన, ఆయన వెంటనే రేపు రండి అని చెప్పారు. రైట్. నేను ఈ సందర్భం ఇప్పుడు రాలేదు కాబట్టి, ఇప్పుడు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. మీలాంటి జర్నలిస్టులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజం పైన అయితే ఉంటుంది ముమ్మాటికి. చాలా మంది కొన్ని మాటలు చెప్పి కొంత వ్యవహారం చేసి వాళ్ళు గట్టెక్కిన తర్వాత వాళ్ళ దారి వేరే అయిపోతుంది. కాకపోతే మీలాంటి జర్నలిస్టులు ఇంకా ఉండాలి. టిల్ నౌ అంటే ఇంత పెద్ద వ్యవస్థకు మీరు వ్యవస్థను స్థాపించిన వ్యక్తి అయినా మీరు ఇప్పటికి కూడా మైక్ పట్టుకొని మీరు బయటకు పోతుంటారు. చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది యాజ్ ఎ జర్నలిస్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.